మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక విషయాన్ని నేను మాట్లాడాలని మీడియా ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏడాది వారు ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి వారు పేదల గురించి ఆలోచించకుండా, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించకుండా అస్తమానం ప్రత్యర్థ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్షలు తెచ్చుకునే ప్రయత్నంలోనే వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్నారనేది మా వాదన. ఇవాళ మాతృమూర్తులను చూడడం లేదు. నిన్న జరిగినటువంటి ఒక దాడి గురించి ప్రధానంగా నేను మాట్లాడదలుచుకున్నాను. మన ప్రజలు రజనీ గారి మీద, ఒక మినిస్టర్ గారైనటువంటి వ్యక్తి మీద అమానుషంగా వారు చేస్తున్నటువంటి ఒక దాడిని ఇవాళ సభ్య సమాజం తలవంచుకుంటుంది. ప్రత్యర్థ పార్టీ వాళ్ళ మీద చూపించినటువంటి ఒక ఇంట్రెస్ట్, మహిళా కార్యకర్తల మీద చూపించినటువంటి ఇంట్రెస్ట్ మీరు సామాన్య ప్రజల మీద మీరు చూపించగలిగితే మీరు సక్సెస్ అయి ఉండేవారేమో. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఒకే విషయం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మించిపోయింది లేదు. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చూపిస్తున్నటువంటి ఒక ఇంట్రెస్ట్ కాకుండా ప్రజల మీద చూపిస్తే ప్రజలు మేము గుర్తుపెట్టుకుంటారు. ఒక అమానుషమైన చర్యలు, మహిళల పట్ల కనీసమైనటువంటి కన్సర్న్ కూడా లేదు. వారి యొక్క పిఏ గారు శ్రీకాంత్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే వారు ఏ కేసు మీద మీరు అరెస్ట్ చేస్తున్నారు అని వారు ప్రశ్నించడమే తప్ప, వారు అరెస్ట్ చేసిన ఎన్ని గంటలకు, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఎన్ని గంటలకు, ఎఫ్ఐఆర్లో మీరు ఏమేమి పొందుపరిచారు, సమాజం చాలా తీక్షణంగా గమనిస్తుంది. రేపు రోజున ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఒక ఎస్సీ మహిళ మీద దాడి, మహిళ మీద ఇటువంటి అఘాయిత్యాలు చేసింది ఏ ప్రభుత్వాన్ని మేము చూడలేదు. కానీ మేము చెప్తున్నది ఒకటే విషయం, ఈరోజు మా పార్టీ మీ పార్టీ ఉంది, రేపు మా పార్టీ వస్తుంది. మీరు చేసిన ప్రతి ఒక్క చర్యకు ప్రతి చర్యను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలనేది మా యొక్క ప్రశ్న. మాతృమూర్తుల మీద మీరు ఏ విధమైనటువంటి ఒక కక్షను మీరు చూపించడం అనే ధర్మం కాదు. దయవచ్చి మేము ఇప్పుడే వస్తున్నాము, ప్రజల మీద, రైతుల మీద, ఉద్యోగస్తుల మీద, పేదవాళ్ళ మీద, బలుగు బలహీన వర్గాల మీద మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. మీరు వచ్చినప్పటి నుంచి కక్షల దాడింపు చర్యలు తప్ప ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమాల మీద మీరు 100% మీరు కేంద్రీకరించడం లేదు. కానీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, వారే రేపు నిర్ణయిస్తారు. కానీ మొదటిగా చివరిగా మేము చెప్తుంది ఒకటి, ఇవాళ మీరు మహిళల మీద చేసినటువంటి దాడి రేపు నేషనల్ మహిళా కమిషన్ వరకు చేరకపోదు. నేషనల్ మహిళా కమిషన్ మీ మీద చర్యలు తీసుకోకముందే మీరు సరిదిద్దుకుంటే చాలా గౌరవమైనటువంటి ఒక చర్యగా మేము మీకు చెప్తున్నాము. ఈరోజు కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాము, మహిళల దండకు రావద్దండి. మహిళలను కూడా అరెస్ట్ చేసినప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీరు ఆ పద్ధతులు మీరు తీసుకోలేదు. పురుషులు వచ్చి మహిళలను వచ్చి తోసేయడము, మీ ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎంత రూల్స్ విభిన్నంగా వాళ్ళు నడుచుకుంటున్నారనేది ఇది ధర్మం కాదు. మీరు మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా రూల్ అనేది ఒకటి మనం పాటించాలి. వీటికి మనము ఎప్పుడైతే రూల్స్ను కోర్టును పక్కన పెట్టేసి మనం నడుచుకున్నప్పుడు ఇది చాలా రోజులు ఇలాంటి ప్రజల్లో మనం నిలబడలేము. మీరు మహిళల పట్ల ఈ విధంగా నడుచుకోవడం అనేది ధర్మం కాదు. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా వింగంతా కూడా మేము ఖండిస్తున్నాం. ఇవాళ మహిళల మీద ఇటువంటి దాడులు అనేటివి సబబు కాదు. ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా మునిగింది లేదు. మీరు చేసినటువంటి మీ యొక్క పవర్ను ఒక ప్రజల పట్ల, పేదవాళ్ళ పట్ల మీరు చూపించలే కదా మీ ప్రభుత్వం నిలబడుతుంది. లేదా చాలా దగ్గరలో మీ అంతా మేము చూస్తాం. మీ యొక్క ప్రజాపాలన ప్రజలే వ్యతిరేకించే ప్రజలు వస్తున్నాయి. ప్రజలు మాత్రమే మీ యొక్క పాలనను అంతం చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ముంచిపోయింది లేదు, మీరు సర్దిద్దుకోవాలి. మీరు పేరు మాట్లాడితే అమరావతి, పేరు మాట్లాడకపోతే అమరావతి. ఎప్పుడు మీకు అమరావతి తప్ప వేరే మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఇవాళ మహిళల మీద ఇంతటువంటి ఒక కాండలనేటి చర్యలు అది సబబు కాదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా ఇవాళ ఖండిస్తున్నారు. మీరు మహిళల మీద ఎటువంటి ప్రవర్తన జరిగి ఉంటే కనుక రాబో కాలంలో చాలా అనర్థాలు చూడవలసి వస్తుందని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. రేపు నమస్తే, జై జగన్.